అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు మాతా అన్నపూర్ణానంద గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శుభం. అమ్మ, చాలామంది కూడా గడప పూజ చేస్తూ ఉంటారు. మంచిగా మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి. గడప పూజ చేసేటప్పుడు అమ్మ కొంతమంది ఇంట్లో కూర్చొని చేస్తారు, కొంతమంది ఇంటి బయట నుంచి చేస్తారు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అమ్మ, లోపల నుంచి చేయాలా బయట నుంచి చేయాలా గడప పూజ అని చెప్పి. ఎలా చేయాలమ్మా? బయట నుంచే చెయ్యాలి. బయట నుంచే. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మనం శంకుస్థాపన చేసేప్పుడు ఒక పూజ చేస్తాం. అంతేగాని అన్ని కిటికీలు పెట్టేప్పుడు మరి గోడలు కట్టేప్పుడు ఇంకా ఏ పూజలు చెయ్యం. ఒక్క గడప పెట్టినప్పుడే చేస్తాం. గడప అంటే అసలు ఇంటి మొత్తానికి అదే అసలు సరైన బలం. శుభకరమైంది కూడా అదే. దానికి మళ్ళీ యథావిధిగా పూజ, గణపతి పూజ చేస్తారు. గడప మహాలక్ష్మి అని ఆవిడ పూజ చేస్తారు, లక్ష్మీదేవి పూజ. ఒక్కసారే చేయటం కాకుండా బయట నుంచే చెయ్యాలి అది. ఇప్పుడు చూడండి, ఒక మామూలు పెద్ద పూజలాగా సింహద్వారం పెట్టినప్పుడు పెద్ద పూజలాగా చేస్తారు. తర్వాత పొంగలి నైవేద్యం పెడతారు. ఎప్పుడైతే గడప చక్కగా నీట్గా ఉండి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు పెట్టి ఎప్పుడైతే ఉంటుందో మనకు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆవిడ తప్పకుండా వస్తుంది, కళగా ఉంటుంది. అదే చాలా కళగా ఉంటుంది. అందుకని అసలు మనకి ఇల్లు ఎప్పుడు శుభంగా ఉండాలి, మరి డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ గడపనే తీసుకోవాలి. ప్రతి శుక్రవారం చక్కగా కడిగి గడపని శ్రీ సూక్తం అని ఉంటుంది, అది చదువుకుంటూ కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దీపం వెలిగించి 2 పక్కల ఆవు నెయ్యితో ప్రమిదలు పెట్టి మరి పైన మామిడి ఆకులు పెట్టి చక్కగా అసలు సంధ్యవేళ లైట్ వేసి తలుపు వేయకూడదు, మళ్ళా తీసే ఉంచాలి. మామూలుగా అయినా మనం ఇవన్నీ చేసినా చేయకపోయినా అసలు సంధ్యవేళ తలుపు మాత్రం వేయకూడదు, లైట్ వేసి అట్లా తీసి ఉంచాలి. దొడ్డి తలుపు వేస్తారు, కొంతమంది దొడ్డి తలుపు వేస్తారు, కొంతమంది దొడ్డి తలుపు వేయకపోతే వెనకాల తులసమ్మ ఉంటుంది దొడ్లో, అక్కడ దీపం వెలిగించుకుంటారు. అక్కడ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా తులసి చెట్టు ఉండాలి. అవును. ఎప్పుడైతే దొడ్డి గడపలో తులసమ్మ ముందు వాకిలి గడప చక్కగా అలంకారం ఎప్పుడైతే ఉంటుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇల్లు. చూస్తుంటేనే ప్రశాంతత వస్తుంది. అందుకని తప్పనిసరిగా గడప పూజ ప్రతి వాళ్ళు చెయ్యాలి. ప్రతి శుక్రవారం పొద్దున పూటే చెయ్యాలి. సాయంత్రం పూట దీపం అది పెట్టుకున్నా పొద్దున పూటే చెయ్యాలి. మామిడి ఆకు లేకపోతే తమలపాకన్నా పెట్టాలి. అది మిగిలిన గడపలకి చేసినా చేయకపోయినా. తర్వాత దేవుడి గూట్లో కూడా అంతే. ఆ దేవుడి మండపానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా లోపల దీపం వెలిగించి 2 అగరబత్తీలు పెట్టి, నువ్వు నైవేద్యం ఏం పెట్టకపో, అది చక్కగా అలంకారం చేసుకోవాలి. అది ముఖ్యం. అది మామూలుగాను లక్ష్మీదేవి శుక్రవారం నాడు ఎవరింటికి వెళదామా అని పిలిచినా పిలవకపోయినా వెళదామా అని తిరుగుతుందిట. ఏ ఇల్లు అయితే చక్కగా నీట్గా ఉండి చూసే వాళ్ళకి బాగుండి తను కూడా చూడగానే అబ్బోయి ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటుందో వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంటుంది. అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, పరిస్థితులు ఎట్లా అన్నా ఉండని శుక్రవారం చచ్చినా ఎవరికి 1 పైసా ఇవ్వకూడదు. తర్వాత వచ్చిన ప్రతి ముత్తైదుకి
ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. ఉమ్, పండు ఉంటే పండు ఇవ్వటం, లేకపోతే అంత పంచదార అయినా పెట్టడం ఉమ్, తప్పనిసరి. ఏమో ఎవరి రూపంలో వస్తుందో. అవును. అంటే అక్కడ అర్థం ఏమిటంటే భగవంతుడు ఎక్కడో లేడు, మనిషి మనస్సులోనే ఉన్నాడు అని. ఉమ్, ప్రతి వాళ్ళని ఆ భగవత్ స్వరూపంగా మనం అనుకుని దానికి తగినట్టు గౌరవిస్తే అది చాలు. సమాజం అంతా చాలా చక్కగా తయారవుతుంది. చక్కగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇవన్నీ కూడా పాటిస్తే మనకి అది ఇల్లు చూడగానే లక్ష్మీ కళగా అనిపిస్తుంది. అమ్మవారు కూడా ఎప్పుడు ఎవరింటికి వస్తారో తెలియదు కాబట్టి చూడగానే రావాలి అనిపించేంత అనిపిస్తుంది. నీట్గా అది అది గడప పూజ కూడా అంత అలంకరణతో చేస్తే అందంగా కనిపిస్తుంది. అదేం పెద్ద టైం పట్టదు. అవునమ్మా. ఎంతో టైం 5-10 పట్టదు. నిమిషాలు అంతే. ఉమ్. ఇది ఓన్లీ గడప పూజ అనేది పొద్దున మాత్రమే చేయాలా అమ్మ? ప్రతి మళ్ళీ సాయంత్రం పెట్టుకున్నప్పటికీ ఆ కడగడము, పసుపు అదంతా రాయడం అనేది- పొద్దున పూట చేస్తే మంచిది. ఓకే ఓకే. గడప పూజ చేసేటప్పుడు అమ్మ ఏమైనా నియమాలు ఉంటాయా పాటించేటివి? ఇప్పుడు డోర్ పెట్టకూడదు అన్నారు, అలాగా ఇంకేమైనా ఉంటాయా? పూజ చేసిన తర్వాత ఇంకా దాన్ని తొక్కటం కానీ, అసలు మామూలుగా అయినా గడప మీద అసలు నుంచోకూడదు. అవునవును. పిల్లలు నుంచుంటూ ఉంటారు, చెప్పాలి అప్పుడు. ఉమ్, అది కూడా ఒక ఏంటి జీవం లాంటిదే ఉమ్, అని అనుకోవాలి మనం. ఉమ్, ఇంటికి ఆ గడప కూడా జీవం. ఉమ్, అందుకని అట్లా దాని మీద కూర్చోకూడదు. ఉమ్. తర్వాత దీపం పెట్టాలంటే దానికి అది భగవంతుడితో సమానం కాబట్టి దానికి దీపం పెడతాం. ఓకే. హారతి కూడా ఇస్తారు, అవునా అమ్మ? ఆహా. కర్పూరంతో హారతి కూడా ఇస్తారు. ఓకే ఓకే. సో అసలు ఇవాళ రేపు వాకిలి ముందు శుభ్రంగా చిమ్ముకుని నీళ్లు చల్లి ముగ్గు పెట్టేది ఎవరున్నారమ్మా? ఏ అపార్ట్మెంట్లో అసలు ముగ్గు పెట్టేది ఉంటుంది? అవునవును. ఉమ్. పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా ఆవు పేడతో అన్నీ చేసుకుని చక్కగా ముగ్గులు పెడతారు. అవునవును. అసలు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటేనే బాగుంటుంది. చాలా సంతోషంగా అందంగా కనిపిస్తుంది అసలు. అవును. అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తే మనకి కలిగే ఫలితాలు ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహమా అమ్మ? అనుగ్రహం. ఉమ్, తర్వాత ఇంట్లోకి మంచిగా గాలి వెలుతురు వస్తుంది. ఉమ్, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఉమ్, ప్రాణవాయువు బాగా వస్తుంది. ఉమ్, తర్వాత ఇంటి ఆవరణలో కనుక మామిడి చెట్టు ఉంటే ఉమ్. ఇంకా వేప చెట్టు, మామిడి చెట్టు, ప్రాణవాయువు బాగా వస్తుంది. ఓకే. అది ఒకటి. ఇంట్లోకి గాలి కనుక ఇంట్లోకి వస్తే అసలు ఇంకా రోగాలే ఉండవు. ఉమ్. అది ఓకే అమ్మ. అమ్మ గడప దగ్గర చేయకూడని పనులు అంటూ ఏవైనా ఉంటాయా అమ్మ? అంటే నిల్చోవద్దు అని అన్నారు కదా. ముందుగా ఫస్ట్ గడపని లక్ష్మీ అమ్మవారి స్థానం, అది లక్ష్మీ స్థానం అని అంటారు కదా, అసలు గడపని లక్ష్మీ స్థానం అని ఎందుకు అంటారు? ఎందుకంటారంటే ఇంట్లోకి వెళ్ళటానికి ముందు అదే కదా, ఫస్ట్ థింగ్ అదే. ఫస్ట్ అదే కదా. ఓకే అది ఓకే. ఇప్పుడు ఎట్నుంచి మనం ఇప్పుడు ఎవరు వచ్చినా వెనకాల నుంచి దొడ్డో నుంచి రారు, అటు రారు, ఇటు రారు, ముందు నుంచే వెళ్తారు. ఉమ్, కాబట్టి అది అసలు మనకి లక్ష్మీదేవి స్థానం. స్నానం. అందువల్ల దానికి మనం ఆ అమ్మవారు కూడా అటు నుంచే వస్తుంది లోపలికి అని. ఓకే. అది ఆవిడ మరి మామూలు జనానికి చేసేంత శ్రద్ధ భగవంతుడికి చేయకపోతే ఎట్ట? అవునవును. ఆ. ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ రేపు అట్టాగే ఉంది. జనాలు వాళ్ళ ఒక పెద్ద బిల్డింగ్ కడతారనుకో, ఉమ్, ఇది పెద్ద అబ్బాయికి ఈ రూము, చిన్న అబ్బాయికి ఆ రూము, ఇది ఎవరన్నా వస్తే వాళ్ళకి, ఇది మాకు అంటారు. మరి దేవుడికి ఎక్కడ? అవునవును. అది చూసుకోరు. అది తీసుకెళ్ళి ఏ మూలో చిన్నది ఇంత పెడతారు. అసలు మనకు కావాల్సింది ఫస్ట్ మనల్ని పుట్టించినటువంటి భగవంతుడు ముందు జ్ఞాపకం చేసుకుని ఆయనకి కరెక్ట్గా ఉండేట్టు చూసి పెట్టుకోవాలి. ఓకే. అది అమ్మ గడప దగ్గర చేయకూడని పనులు ఏంటమ్మా? చెయ్యకూడని పనులు అంటే చెప్పులు గబగబా తీసుకొచ్చి గడప ముందు వదలకూడదు, బయటే వదిలేసేయాలి. బయట రోడ్డు కాబట్టి అవతల ఎక్కడన్నా వదిలేసేయాలి. ఈ విడిచిన గుడ్డలు ఇవన్నీ అసలు గడప ముందు ఉండకూడదు. చీపుళ్ళు ఉండకూడదు గడప ముందు. చీపురు కూడా అందరు నిలవబెడతారు, నిలవబెట్టకూడదు, పడుకోబెట్టి ఉంచాలి. చీపురు కట్టని పడుకోబెట్టి ఉంచాలా? అంటే బయట అవతల పక్క గడప ముందు మాత్రం ఏది పెట్టకూడదు. ఓకే ఓకే.
తర్వాత అక్కడే గడప ముందే అన్నాలు తినకూడదు. అక్కడంతా ఎంగిలి పడితే దాన్ని శుభ్రం చేసుకోవాలి. అసలు ఎంత ఆరోగ్యం అమ్మా, అవన్నీ ఆరోగ్య సూత్రాలే కదా. ఇంకా గడప మీద కూడా కూర్చోకూడదు, ఎక్కగా దాని మీద కాలు పెట్టి ఎక్కకూడదు. ఓకే ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గడప పూజ చేసుకోవాలి తప్పకుండా. దాన్ని లక్ష్మీప్రదంగా మనం ఎంతగా కలగా అలంకరించుకుంటే అమ్మవారి అనుగ్రహం కటాక్షం కూడా అంతగానే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మవారు దిగొచ్చి మన ఇంట్లో కూర్చోవటం కాదు, దానికి తగిన పరిస్థితులు మనకు వస్తాయి. అవును, ఆపర్చునిటీ, అవకాశాలు వస్తాయి. అది ఓకే ఓకే అమ్మ. అమ్మ ఇంకొకటి, మనము మీరు ఇందాక రెండు వైపులా కూడా దీపాలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కదా, ఆ పద్ధతి ఎలా అమ్మ, ఎలా పెట్టుకోవాలి? దాని మీద పెట్టకూడదు, గడప మీద పెట్టకూడదు, కింద పెట్టాలి. గడప కింద ముందు పెట్టాలి. ఏ నూనె ఏదైనా, అదే ఆవు నెయ్యితో పెడితే చాలా మంచిది. లేదన్నా లేకపోతే ఇక నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆవు నెయ్యితో పెట్టుకుంటే చాలా మంచిది, దానివల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది ఆవు నెయ్యి వల్ల. గడప పూజ చేస్తూ పారాయణం చేయవలసింది ఏంటమ్మా? శ్రీ సూక్తం, శ్రీ సూక్తం చదువుకుని, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం, లేకపోతే లక్ష్మీ స్తోత్రం ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే అని అది. అట్లా ఏదో ఒకటి చదువుకుంటూ చేస్తే ఇంకా ఇవన్నీ కూడా మనస్సు కరెక్ట్గా నిలబడటం కోసం. అట్లా నిలబడ్డప్పుడు అసలు చెడు అనేది ఉండదు, చెడ్డ ఆలోచన రాదు. అట్లా చెడ్డ ఆలోచన రానప్పుడు అసలు సమాజం ఎంత బాగుంటుంది. అట్లా కాకుండా ఏదో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అదొకటి. పిల్లాడికి అన్నం పెడుతూ ఉంటారు, వాడికి మొదటి నుంచి నేర్పాలి. వాడు తింటలేదని చంకలో వేసుకుని రోడ్డంతా తిప్పుతూ, ఎంత మురికి, ఎంత ఇది ఉంటుంది రోడ్డు మీద, ఎంత డస్ట్ ఉంటుంది, అన్నంలో పడదా? పడుతుంది కదా. అదే చెప్పులు వేసుకుని ఇంట్లోకి ఇళ్ళంతా తిరుగుతారు, ఆ చెప్పులకి ఎంత ఇది ఉంటుంది. మనం శాస్త్ర ప్రకారం భోజనం చేస్తే అసలు ఎంత ఆరోగ్యం. ఇప్పుడు ఇక కాళ్ళు నొప్పులు అవి వచ్చిన వాళ్ళు తప్పదనుకోండి, ఇవి అరిటాకులో కూర్చుని అరిటాకులో తింటే మనం తిన్న ఆహారం కరెక్ట్గా మనకి జీర్ణకోశంలోకి వెళుతుంది, చక్కగా అరుగుతుంది. అలా కుదిరితే అలా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. అసలు పెద్దవాళ్ళకే లేదు, ఇంకా చిన్నవాళ్ళు ఏం చేస్తారు తల్లి. అన్నిటికీ ఒక విదేశీ సంస్కృతి వచ్చి పడ్డది మనకి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి తెలియట్లా. డబ్బు వ్యామోహం అయింది. డబ్బు వ్యామోహం ఉన్నవాళ్ళు ఇంట్లో భర్త తెచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, జాగ్రత్తగా చేసుకోండి, నీకు ఎందుకు సంసారం గడవదు. ఇప్పుడు ఎల్కేజీ అతను, ఎల్కేజీ పిల్లాడు, వాడికి 1000 ఫీజు కట్టాలి, దానికి డబ్బులు కావాలి. ఓకే, వాడికి ట్యూషన్ ఎందుకు? ఇంకా ట్యూషన్కి పంపించి తల్లి చదువుకున్నదేగా, ఆ చదువు ఇంట్లో చెప్పేస్తే ఎట్లుంటుంది? వాడు వినడు అంటుంది. ఆ వినే ఇది మొదటి నుంచి మనం క్రియేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అమ్మ, చక్కగా ప్రతి ఒక్కరు కూడా గడప పూజ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తే అన్నీ ఇంకా వాళ్ళు అనుకునేవన్నీ వాటంతట అవే వస్తాయి. కుదిరినంత వరకు నీట్గా ఉంచుకొని గడపను కూడా అలంకరించుకొని అమ్మవారు ఎప్పుడు వస్తున్నా కూడా ఆహ్వానించే విధంగా, సంతోషంగా అమ్మవారు వచ్చే విధంగా ఉంచుకోవాలి. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలమ్మా. శుభం.